వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, రియల్ ఎస్టేట్ అనగానే అందరికి దడబుడుతుంది. ఎందుకంటే జీవితాంతం సంపాదించిన డబ్బుని తీసుకెళ్లి ఒక్క ప్లాట్ లో పెట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక 40 లక్షలు పెట్టి ప్లాట్ కొనాలి అంటే ఎప్పటి నుంచి నెల నెల చిట్టీలు వేసుకొని బంగారాలు కొని ఆ చిట్టీలు పాడి బంగారాలు బ్యాంక్ లో పెట్టి ఆ డబ్బంతా తీసి మూట కట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థకి ఇస్తుంది జరుగుతుంది. వాళ్ళు ఆ మూటని ఈజీగా తీసుకొని ఆడి కార్లు, బెంజ్ కార్లు, BMW కార్లు ఇవి కొనుక్కొని ఆ తర్వాత బోర్డు తిప్పేస్తాం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో తీసుకుంటే మనం సాహితీ అని, సువర్ణభూమి అని ఇట్లాంటి కంపెనీలు ఒక 4-5 చూసాం. వరుసగా దీవాలాలు ఎత్తేసాయి. మనం కూడా వీడియోస్ చెప్తాం జరుగుతుంది. ఓకే, స్పెషల్ గా మనం చూస్తే చాలా మంది అందులో రిటైర్ అయిన వాళ్ళండి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, లేకపోతే NRIలు అక్కడి నుంచి తల్లిదండ్రులకి అక్కడి నుంచి ఎంతో కష్టపడి 7 సముద్రాలు దాటి వెళ్ళి అక్కడి నుంచి ఎంతో కష్టపడి డబ్బులు రూపాయి ఇక్కడ పంపిస్తే వీళ్ళు తల్లిదండ్రులు పాపం మోసపోతాం జరుగుతుంది. ఇవన్నిటి నుంచి బయటపడాలి అంటే ఒక లీగల్ ఒపీనియన్ ఒక లాయర్ కి ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయలు వాట్ ఎవర్ మినిమం ఫీజు ఇస్తే వాళ్ళు లీగల్ ఒపీనియన్ చూసి చెప్తారు. ఆర్ ఆ వెంచర్కి వెళ్ళాలా వద్దా, ఆ వెంచర్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అనేది ఒక ఐడియా తెచ్చుకుంటారు. అసలు వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తారా లేదా, ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా అన్నదైనా చూసి చెప్తారు. ఆ 10,000కి కక్కుర్తి పడి చాలా మంది ఆ 10,000 ఇరు కానీ 40 లక్షలు బయట ఇస్తారు ప్లాట్ కొనుక్కుంటానికి. తర్వాత నెత్తిమి తలబెట్టుకుని ఏడుస్తుంది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లీగల్ ఒపీనియన్ అసలు ఎలా చూస్తారు మీరు? సార్, యూజువల్లీ లీగల్ ఒపీనియన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయినా ఎక్కడైనా కొనుక్కోవాలనుకుంటుంటే ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో 1950 దగ్గర నుంచి మనము టైటిల్స్ అనేవి చెక్ చేస్తాం సార్. కరెక్ట్. ఓకే, ఫస్ట్ మనం చూడాల్సింది జనరలైజ్డ్గా ఒక 6 డాక్యుమెంట్స్ మనం ఇంపార్టెంట్గా చూడాలి. ఫస్ట్ టైటిల్ డీడ్ ఆర్ సేల్ డీడ్, ఎవరి పేరు మీద ఉంది, ఎవరు అమ్ముతున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కున్నారు. రెండవది లింక్ డాక్యుమెంట్, ఈ లాస్ట్ 30 years నుంచి ఎంతమంది చేతులు మారింది, ఈ ల్యాండ్ ఎవరెవరు కొనుక్కుంటూ వచ్చారు, చివరికి ఇప్పుడు మనకి అమ్మేది ఎవరు, కరెక్ట్, వాళ్ళ పేరు ఉందా లేదా అందులో. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్, ఈ ల్యాండ్ పైన ఏమైనా మార్టిగేజెస్, బ్యాంక్కి సంబంధించినవి ఏమైనా తనఖా పెట్టి ఉన్నారా, లేటెస్ట్ ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ. ఇది 3వది సార్. 4వది ఏంటి అని అంటే దీనిపైన ఏమైనా కేసులు ఉన్నాయా ఈ ల్యాండ్కి సంబంధించినవి. ఓకే, అది క్లీన్ చిట్ ఉందనుకోండి. HMDA లేఅవుటా, ఇది DTCP లేఅవుటా. HMDA లేఅవుట్ అయితే దీనికి పర్మిషన్ వచ్చిందా, DTCP లేఅవుట్ అయినా పర్మిషన్ వచ్చిందా, మీరు కొనుక్కునే ప్లాట్స్ నార్మల్ ప్లాట్సా లేదంటే మార్టిగేజ్ చేసిన ప్లాట్స్ ఉంటాయి, అవి బ్యాంక్ మార్టిగేజ్ చేసుకుంటుంది, లాస్ట్ మినిట్ లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే HMDA అయినా DTCP అథారిటీస్ అయినా ఇవి మార్టిగేజ్ లో పెట్టుకుంటాయి. ఎందుకంటే వీళ్ళు పలానా డెవలప్మెంట్స్, పైప్ లైన్ అయి ఉండొచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ ప్రామిస్ చేస్తారు ఈ వెంచర్ లో ఇవన్నీ చేస్తాము అని. అవన్నీ చేసిన దాకా మార్టిగేజ్ రిలీజ్ చేయవు. సో మార్టిగేజ్ ప్లాట్స్ అనేవి కొనుక్కోవడం అంత శ్రేయస్కరం కాదు. కొనుక్కోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ అవి రిలీజ్ అయినాయి, ఈ డెవలప్మెంట్ అంతా అయింది అని తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే నాలా కన్వర్షన్ అని, కన్వర్షన్ సర్టిఫికేట్. ఇది ఒకవేళ అగ్రికల్చరల్ ల్యాండ్ అనుకోండి, దీని ప్లాటింగ్ కన్వర్ట్ చేశారా లేదా అనేది ఇదొకటి. అండ్ రెరా సర్టిఫికేట్ ఒకటి, ఈ లేఅవుట్కి రెరా సర్టిఫికేషన్ ఇచ్చిందా, పర్మిషన్ ఇచ్చిందా లేదా, ఇవన్నీ బేసిక్ థింగ్స్ సార్ చూసుకోవాల్సినవి. కరెక్ట్. ఇదే కాదు శ్వేత గారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు చాలా చక్కగా పర్మిషన్స్ ఏమేమి ఉండాలి అన్నది పాయింట్ టు పాయింట్ చెప్పారు. అసలు ఈ పర్మిషన్స్ ఏమీ లేకుండా కొంతమంది బిల్డర్స్ ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి దే ఆర్ సెల్లింగ్ ద ప్లాట్స్ అండ్ దే ఆర్ టేకింగ్ ద కంప్లీట్ మనీ. ఏదో అడ్వాన్స్ 1,00,000-2 లక్షలు కూడా కాదు, దే ఆర్ టేకింగ్ కంప్లీట్ మనీ ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పేసి మొత్తం డబ్బులు దండుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయట్లేదు, అసలు అథారిటీస్ దగ్గర నుంచి అప్రూవల్స్ కూడా తెప్పారు. ఎందుకంటే ఈ డబ్బంతా తీసుకెళ్ళి వీళ్ళు అప్పులు తీర్చుకుంటున్నారు, లేకపోతే ఇంకెక్కడో ల్యాండ్ కొంటున్నారు, ఆ ప్రాజెక్ట్ గురించి వదిలేస్తారు. అలాంటి వాళ్ళే ఇవాళ మనం చూసుకుంటే సాహితీ అని ఇలాంటి కొన్ని కంపెనీస్ రోడ్డు మీద పడ్డాయి, అయ్యో అని బాధపడుతూ రోజు ఏడుస్తుంది జరుగుతుంది. ఒక్కసారి మీ చేతిలో నుంచి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తెప్పించుకుంటాం అన్నది ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో వెరీ డిఫికల్ట్, నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళపైన వేసే కేసులు వేయండి, మా దగ్గర డబ్బులు లేవని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. కాబట్టి నేను సజెషన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదండి. నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఏ ప్లాట్ చిన్న 100 గజాల ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఇప్పుడు మేడం చెప్పినట్లు
హెచ్ఎండిఏ అప్రూవల్లో డిటిసిపి అప్రూవల్ ఉందా లేదా, ఆ ప్లాట్ మార్టిగేజ్లో ఉందా లేకపోతే నార్మల్ ప్లాటా, ఆ ప్లాట్ మీద రేరా సర్టిఫికేషన్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు, రేరా సర్టిఫికేషన్ ఉందా లేదా, డెవలప్మెంట్స్ అక్కడ బాగానే అవుతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ బిల్డర్ యొక్క ప్రొఫైల్ కూడా మీరు చెక్ చేయండి. గూగుల్లో కొడితే మీరు ఏదైనా బిల్డర్ పేరు, ఇంతకుముందు ఆ బిల్డర్ మీద ఏదైనా కేసెస్ ఉన్న బ్లాగ్స్ ఉంటాయి కొన్ని మోసపోయిన వాళ్ళు చక్కగా గూగుల్లో బ్లాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కొనకండి, ఈ వెంచర్లో ఆ ప్రాబ్లం ఉంది, ఈ వెంచర్లో ఈ ప్రాబ్లం ఉంది అని బ్లాగ్స్. ఒకసారి మీరు వెంచర్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అక్కడ అట్మాస్ఫియర్, అంబియన్స్ కూడా మీకు అర్థమైపోతుంది. రోడ్లన్నీ ఏసీ, చక్కగా కాంపౌండ్ వాళ్ళు ఏసీ ఉంటే అందులో పెద్దగా ప్రాబ్లమ్స్ లేనట్టు. రోడ్లే వేయకుండా ఇంకా మట్టే ఉండి అక్కడ అసలు మార్కింగే సరిగ్గా లేకుండా పర్మిషన్స్ ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని చెప్తే అలాంటి వెంచర్స్ని మీరు ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా వాళ్ళ చేతిలో మీరు డబ్బులు పెట్టకండి. మీరు డబ్బులు కట్టే వరకు వాళ్ళు మీతో చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. డబ్బులు కట్టిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని కలవని కూడా కలవరు. కాబట్టి మేము ఎంతోమందిని చూస్తున్నాం, విక్టిమ్స్ని. కాబట్టి మా సజెషన్ ఏంటంటే మీ జీవితకాలం సంపాదించిన డబ్బు ఒక్క షాట్లో మీరు మోసపోకండి. చాలా జాగ్రత్తపడండి. మీరు మాలాంటి అడ్వకేట్స్ని కలవండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే లీగల్ అవేర్నెస్ గురించి మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. చట్టం పట్ల అవగాహన కావాలి. ఏ స్కూల్లో ఏ సిలబస్లో కూడా చట్టాల పట్ల అవగాహన చిన్నప్పటి నుంచి అన్ని చెప్పట్లేదు. కాబట్టి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పే మేము ఈ వీడియోస్ కంటిన్యూగా చేస్తాం జరుగుతుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మంచి అడ్వకేట్స్ని కలిసి మీ సమస్యలు తీర్చుకోండి. థ్యాంక్ యూ శ్వేత గారు. మీరు ఇది చెప్తాం వల్ల ఏం జరిగింది అంటే చాలామంది జీవితకాలం డబ్బులు సంపాదించింది ఏదైతే కోల్పోతారో వాళ్ళు ఒక అడుగు ఆగుతారు, ఆలోచిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేత గారు. థ్యాంక్ యూ సార్.